కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం ఆర్వీపట్నం గ్రామంలో సుమారు 150 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి లక్ష్మీ గణపతి ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శనివారం ఉదయం నుండి ఘనంగా వినాయక చవితి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆర్వీపట్నం గ్రామంలో చాళుక్యుల కాలం నాటి రాతి వినాయక విగ్రహానికి భక్తజనం భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. చాళుక్యుల కాలం నాటి రాతి వినాయక విగ్రహం భక్తులను ఎంతగానో ఆకర్షిస్తుంది. ఆర్వీపట్నం రాఘవమ్మ చెరువు గట్టుపై ఉన్న ఈ యొక్క విగ్రహం సుమారు 150 సంవత్సరాల కిందట జరిగిన త్రవ్వకాల్లో బయటపడినట్లు ఆలయ అర్చకులు కె శ్రీనివాస శర్మ తెలియజేశారు. ఇదే విషయం ప్రాచుర్యం సంతరించుకుంది. ఈ రాతి విగ్రహం ఎత్తు సుమారు 9 అడుగులు, వెడల్పు 7 అడుగులు కలిగి ఉంటుంది. ఈ వినాయక విగ్రహం చాళుక్యుల కాలం నాటి చరిత్రను సంతరించుకుంటుందని చెబుతుంటారు. శనివారం ఉదయం నుండి చవితి వేడుకలు పురస్కరించుకొని భక్తులు ఘనంగా ఈ యొక్క ఆలయంలో పూజలు నిర్వహించారు. ఈ యొక్క ఆలయానికి కమిటీ సభ్యులుగా చుండ్రు కోదండ రాంబాబు, పెనుమర్తి రామకృష్ణ, గున్నం వీరభద్రరావు, మాని గోవిందరావు, కె దొరబ్బాయి, జె వీర వెంకట సత్యనారాయణ, మన్యం ఏరన్న చౌదరి, నిమ్మలపూడి సత్యనారాయణ, కె వెంకటరావు, చుండ్రు రామకృష్ణ, నల్లల స్వామి, పసల గోవిందు మొదలగు వారు ఈ యొక్క చవితి వేడుకలను నిర్వహిస్తున్నారు. ओम महागणाधिपतये नमो नमः गुरुभ्यो नमः हरिः ओम ओम गणानान्त्वा गणपतिर्वामहे कविं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पतः आनश्रुण्वन्नोतरश्रीधसादन्म श्रीगुरुभ्यो नमः हरिः ओम श्रीलक्ष्मी गणपतये नमो नमः. నా పేరు కొత్తలంక శ్రీనివాస శర్మ. మా గ్రామం కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం రాయవోపాలపట్నం గ్రామంలో నా స్వగ్రహము. ఈ యొక్క స్వగ్రహంలో ఈ యొక్క లక్ష్మీ గణపతి స్వామివారి స్వయంగా వేసిన లక్ష్మీ గణపతి స్వామివారి సుమారుగా నేను 40 సంవత్సరాల నుండి ఈ గణపతి స్వామివారి ఆలయంలో అర్చకత్వంగా నిర్వహిస్తున్నాను. తరువాత ఒక 10 సంవత్సరాల తరువాత ఈ లక్ష్మీ గణపతి స్వామివారి అనుగ్రహం వల్ల పక్కన శివాలయము పునః ప్రతిష్ట కూడా జరిగింది. ఈ శివాలయానికి గణపతికి కూడా విశేషం ఏంటంటే ఈశాన్య మూల 170 ఎకరముల చెరువు, అలాగే ఈ యొక్క పెద్దలు సిద్ధాంతులు తర్వాత స్వామోజీలు అందరూ కూడా వచ్చి ఈ యొక్క గణపతి స్వామి వారి గురించి చాలా విశేషంగా చెప్పడం జరిగింది. ఈ గణపతి చాణక్యరాజు టైంలో అని చెప్పి నిర్ణయించడం జరిగింది. అలాగే ఈ యొక్క చాణక్యరాజు టైము అంటే 1500 సంవత్సరాల క్రితం కానీ 200 సంవత్సరాల క్రితం కానీ అవ్వండొచ్చని కూడా చెప్పడం జరిగింది. ఈ యొక్క లక్ష్మీ గణపతి స్వామి వారి చాలా పవర్ఫుల్ అయినటువంటి గణపతి స్వామి. ఎందుచేతనగా ఈ యొక్క గణపతి స్వామి వారిని పూజిస్తూ నేను చాలా అభివృద్ధి చెందాను. అలాగే కూడా మా గ్రామస్తులందరూ కూడా అనుకున్నాయని కూడా జరుగుతున్నాయి. అలాగే సంతానం లేని వారు సంతానము, విద్య లేని వారు విద్య, అలాగే వివాహం కాని వారు వివాహము, అలాగే కొన్ని ఆటంకాలు అవి ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ మొక్కుబళ్ళు చెల్లించడం అది కూడా జరుగుతుంది. అంచేతే లక్ష్మీ గణపతి స్వామి వారి డెవలప్మెంట్ అవ్వకపోవడం కారణం ఏంటంటే ఈ రాయవోపాలపట్నం చాలా మారుమూల ఉన్నది కావున ఎవరికి కూడా ఈ లక్ష్మీ గణపతి గురించి సరిగ్గా తెలియడం లేదు. అందుచేత ఈ లక్ష్మీ గణపతి స్వామి వారి ఈ యొక్క 10 రోజులు కూడా చాలా గ్రామస్తులందరూ ఏకమై చాలా వైభవంగా జరుపుతారు.
అలాగే కూడా 16వ తారీఖున స్వామివారిని బాజాబంతితో బాణాసంచారాలతో అలాగే సంబరం చేసి సాయంత్రం 6 గంటలకు నిమజ్జనం కూడా చేస్తారు. అలాగే ఆ రోజున అన్న సమాధాన కార్యక్రమం కూడా చాలా వైభవంగా జరుగుతుంది. కావున 50 మంది భక్తులు కూడా వచ్చి ఈ యొక్క లక్ష్మీ గణపతి స్వామివారిని చూసి తిలకరించి ఆ స్వామివారి యొక్క తీర్థ ప్రసాదం స్వీకరిస్తారని మరి ప్రార్థిస్తున్నాం.